హాయ్ అందరికి, ఇది టీరెక్స్. వెల్కమ్ టు టీరెక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఏంటి అనేది సస్పెన్స్ అనమాట. అంటే అక్కడికి వెళ్ళాక చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఖచ్చితంగా గైస్. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. సో గైస్, మీరైతే మా బైక్లో ఒక చేంజెస్ అయితే చూసే ఉంటారు. అంటే బ్రాంబో కిట్ అయితే తీస్తాను అనమాట. ఎందుకు అంటే నాకు నిజంగా గైస్ చాలా రోజులైంది, బోర్ కొట్టిందనమాట. అందుకే మారిస్తాను. ఓకే, మళ్ళీ స్టాక్కే మనం వచ్చాం గైస్. సో ఇలాగే కొన్ని రోజులు వాడదాం. వాడిన తర్వాత మళ్ళీ బ్రాంబో కిట్ ఇన్స్టాల్ చేసేద్దాం మన బైక్కి. ఇప్పుడే గైస్ నీట్గా బండి తుడిసాను అనమాట. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ కూడా కొట్టించవచ్చు. అంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర కొట్టించేద్దాం అనుకున్నాను, కానీ వద్దు, కొత్త పెట్రోల్ బంక్ దగ్గర కొట్టిద్దాం. $440. పెట్రోల్ ఒక్క డ్రాప్ కూడా కిందన పడలేదన్నమాట. ఓ వీఆర్ హ్యాపీ. మనం పాదాల దగ్గరికి వచ్చాం. ఫస్ట్ దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం. మా బాబోయ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ. సో గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అంటే ఫుల్ ఇదంతా తిరిగి అక్కడికి వెళ్ళాలి. అదే డైమండ్ పార్క్ అనమాట. సో అక్కడికి వెళ్దాం. అదే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. మంచు ఉన్నప్పుడు ఇంకా మంచిగా బాగుంటుంది. దించాను అమ్మా. ఓకే, ఇంకా ఫైనల్గా వ్యూ మీకు చూపించేసి వీడియో అయితే ఆపేస్తాను. సో గైస్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసా. జస్ట్ అలా చూపించేసి ఇంకా వీడియో అయితే ఆపేస్తాను. ఓకే, చాలా రోజులైంది నేను కూడా వచ్చి. మా ఫ్రెండ్స్తో ఇప్పుడు వచ్చాను గైస్. బొబ్బో చూడండి బ్యూటీ ఏమన్నా ఉంది. మంచు ఉంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అలా ఇలా దిగాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా మొత్తం తిరిగి అలా దిగాలన్నమాట. పెద్ద టాస్క్ ఉంది. సో ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం. మీరైతే వ్యూ చూసారు కదా. సో ఓకే, ఇంకా వీడియో అయితే ఆపేస్తాను. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సీ యూ సూన్ గైస్. మేము వైజాగ్ వచ్చింది అయితే దేనికి అంటే ఇవ్వండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఈ V3 తీసుకోవడానికి వచ్చాం అనమాట. అంటే ఇది మా ఫ్రెండ్ది. సో గైస్ ఇవ్వండి, వీడియో మా ఫ్రెండ్ అనమాట. వీడు బైక్ కొంటానంటేనే వచ్చాము. చూపిస్తావా? దాన్ని కూడా స్టిక్కర్ పెట్టుకుంటావా ఏంటి? ఇక్కడ నీదైతే నీకు 100. నువ్వు నా కాలు పట్టుకున్నా నేను నీకు స్టిక్కర్ కాదు కదా ఏంటి పెట్టాను రా. దీపం నిజంగానే. వీడి పేరు దీపం, వీడి పేరు బుగ్గ. బాగున్నాయి. సబ్స్క్రైబర్లు కాదు, అది సబ్స్క్రైబర్స్. నేను ఇలా కట్ చేసి పెడతాను నేను. సబ్స్క్రైబర్స్ కాదురా నాయన, అది సబ్స్క్రైబర్స్. దీపా నీకు ప్రివ్యూ చూపెడతా. ప్రివ్యూ అంటే వచ్చేసావు, కానీ ప్రివ్యూ అంటే ఏంట్రా చెప్పు. అంటే ఎలా చేయబోతున్నావు అని. యూ గాట్ ద పాయింట్. ఇంకా బైక్ తీసుకుని ఉంటే ఒక హ్యాపీ ఏది, ఒక ఎంజాయ్మెంట్ ఏది. ఇంత డెల్గా ఉంటుంది ఇట్రా. తీస్తే నీకు తీయాలా? రాజా సాబ్ గైస్ టికెట్లు తీయమని చెప్పేసి నాకు $210 పంపించి మిగతా డబ్బులు నన్ను కలుపుకొని తీయమంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు ఎంత చేసి నేను కట్ చేసేస్తాను. ఎడిటర్ నేనే. నువ్వు ఎంత చేసుకున్నా నేను కట్ చేసిస్తాను. ఎడిటర్ని నేనే. మీకోసం కొత్తగా క్రియేట్ చేసి మీకు ట్యాగ్ చేసి సబ్స్క్రైబర్ అందరికి ఈ వీడియో చూడండి. ఈడే టీరెక్స్ నేనే. ఈడే ఇటు చెప్పేది అంతా అబద్ధాలు. ఎంతైనా నేను పెట్టేవన్నీ కట్ చేసి ఎడిటింగ్ చేసి మనం పెట్టుకుంటాడు. ఇది నేను సాక్ష్యం కదా, ఈ సాక్ష్యంగా నీకు రానుకుంటున్నాను. అరే మంచిరా మంచి ఇట్రా అని వస్తున్నాడు. హ్యాపీ, ఫుల్ హ్యాపీ కదా. దా సెకండ్ దా, ఫుల్ హ్యాపీ కదా. ఇది మంచి ఫీచర్ ఉంది.
నాకు తెలిసి అందుకే చదవాలి. అబ్బి దేకో అన్నాను, అది నీకు కొంచెం బేస్ వాయిస్ అదే నీది బేస్ వాయిస్ అంబా అని ఒకసారి బేస్ వాయిస్ కాదు నేను చెప్తాను అంటే మామూలుగా ప్రిపేర్ ఓ గాయ కాకుండా మన బండి అంటే మనోడు బండి వచ్చింది. అదే అనమాట వర్షం కాదు ఎవడో పైనుంచి చూస్తున్నట్టున్నాడు. అవును అప్పుడే తీయకూడదురా ఈరోజు. అరే సీరియస్గానే ఫస్ట్ నేను టెస్ట్కి వెళ్ళేసి వస్తాను ఆగు మామూలుగా చూపించు. అదేలే ఒక్కసారి. సో మన చేతుల్లో వచ్చింది బండి. ప్రైస్ నిజంగా చాలా బాగుందబ్బా, చాలా బాగుంది. అంటే సెకండ్స్లో తీసుకున్నా సరే మంచి బండి తీసుకున్నాడు. ప్రైస్ కూడా బాగానే అనిపించింది. ఓకే అరే వైజాగ్లో వర్షం పడిపోతుంది, దారుణం ఇది. ఓకే బాగానే ఉంది గైస్, నిజంగా బాగుంది. ఫైనల్గా గైస్ నిజంగా అంటే వాడికి ఎప్పటి నుంచి డ్రీమ్ అనమాట V3 తీసుకోవాలని చెప్పేసి. సో అందుకే తీసుకున్నాడు. కేవలం ఈ ఒక్క విషయం కోసమే నేను పాడేరు నుంచి వచ్చాను వైజాగ్కి, ఆడ బండి తీసుకుంటాడు అని చెప్పేసి. బాగుంది బుగ్గా సూపరు. కాస్త లేకపోతే వద్దులే. సో ఓకే నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాడు వెళ్ళేవాడు దీపక్, ఆడి పేరు. ఆడు నా వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి వీడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వీడు నెక్స్ట్ ఆడనమాట. ఆడు సిగ్నల్ లైట్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆడు వచ్చాడు 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 ఆ బీజేం వేస్తాను ఇటు రాగానే. కాదా ఇండికేటర్ ఆపొచ్చు కదరా, అక్కడి నుంచి అలా వేసుకొని. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పరా? ఎవరు నువ్వు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఏంటి మోటో కస్టమ్స్ వెళ్దామా, తీసుకుందామా ఇప్పుడే? సో అనియా మనకి ఇచ్చే అనియా సరే అయితే. సో గైస్ వీడు హెల్మెట్ కూడా పర్చేస్ చేసాడు. వేగా బోల్ట్, ఇది వేగా బోల్ట్ గ్లాసీ బ్లాక్ విత్ బ్లాక్ ఫిల్మింగ్ గ్లాస్. ఎంత కాస్ట్ ఎంత పడింది? 20 రూపీస్. అంటే 1580 కదా, 1580 ఫైనల్ అంతే. 50-80 తెలుసు. బిల్లు కూడా చూపెడుతున్నాడా? ఒకప్పుడు అనుకున్నాం అనమాట 3 బైకులు 3 ప్లేస్లో పెట్టాలి అనుకో. అరే అవునవును, ఆ షాప్ నా బైక్ ఇక్కడ ఉంది, ఇక వీడి బైక్ ఇక్కడ ఉంది. నీ బైక్ ఏదిరా? ఇది నా బైక్, అది వాడ బైక్. నీ బైక్ ఏది? నీ ఎప్పుడు షాప్ లో హెల్మెట్ కొనకపోతే నమ్మేశా చిన్నరు కమ్మేస్తారా? అక్కడికి వెళ్ళి రాజా సాబ్ చూస్తున్నాం. బుగ్గా నిజంగా చెప్తున్నాను, నువ్వు కామెడీ అనుకున్నా పర్లేదు, నీకు అలా సెట్ అయిపోయింది బండి. దూరం నుంచి నీకు కావాల్సిన ఫోటో తీస్తాను, చాలా బాగుంది తెలుసా బైక్. రే వివిఏ కిడ్ వస్తావా రేస్కి? నేను వస్తాను. పరిగెట్టుకొని వస్తావా? సో గాయ్స్ వీడియో అయితే ఏం చేసేద్దాం అనుకున్నా. సర్లేండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఫేస్ ఫాలో అయిపోండి. సైనింగ్ ఆఫ్ ధీరజ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.